జమాతే ఇస్లామీ అనేటువంటి పార్టీ దాని స్థాపకుడు మౌదూదీ అనేవాడు ఇక్కడ మన పాత నిజాం రాష్ట్రంలో నిజాం సంస్థానంలో ఔరంగాబాద్ లో పుట్టాడు మహానుభావుడు. షాకింగ్ ఏంటంటే మౌదూదీ భారతదేశ విభజనని వాళ్ళు వ్యతిరేకించారు. నేను ఆశ్చర్యం, భారతదేశ విభజన వ్యతిరేకించారంటే సమైక్యవాదులను భ్రమపడకండి. ఆయన ఏం చెప్పాడంటే, ఒరే దుర్మార్గులారా పాకిస్తాన్ పెట్టి మీరు వెళ్ళిపోతే అప్పుడు అందరూ వెళ్ళిపోతారని అనుకునేవారు. అంబేద్కర్ అది చెప్పాడు వెళ్ళిపోతారు ఇళ్ళని. అలా వెళ్ళలేదు అని గాంధీ గారి కోపం అందరికి. మరి పాకిస్తాన్ స్థాపించి మీరు అంతా వెళ్ళిపోతే ఇక్కడ భారతదేశంలో వాళ్ళని కన్వర్ట్ చేస్తాడు, ఇది ప్రాబ్లం. అందుకని వ్యతిరేకించాడు ఆయన. ఈ పరమ దుర్మార్గుడు పాకిస్తాన్ పెట్టిన తర్వాత, పాకిస్తాన్ స్థాపన జరిగిన తర్వాత ఆయన సిద్ధాంతం తలకి అరే అని వెళ్ళిపోయాడు. అక్కడికి షిఫ్ట్ అయ్యి అక్కడ సెంటర్ పెట్టి కూర్చున్నాడు. ఇది పాక్ అంటే పవిత్రం అని, ఇది పాకిస్తాన్ కాదు, ఇది నా పాక్, దీన్ని పాక్ చేయాలని మొదలుపెట్టాడు. అక్కడ మొత్తం దరిద్రపు మంటలు పెట్టి ఆ దేశం తగలబెట్టుకునే వాడు వీడి యొక్క డిపార్ట్మెంట్లు ఇక్కడ కూడా జమాతే ఇస్లామీలు భారతదేశంలో బంగ్లాదేశ్లో ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారు, ఒక సందర్భంలో వీళ్ళని ఒక జ్యుడిషియల్ కమిషన్ పాకిస్తాన్లో ఇంటర్వ్యూ చేస్తుంది, వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తుంది. ఆ స్టేట్మెంట్స్ లో వాళ్ళని ఏమని అడిగారంటే, ఏమండి ఇక్కడ మీరు మతరాజ్యాన్ని పెట్టమనంట. ఆల్రెడీ మతరాజ్యమే అది, ఇంకా కావాలి ఆయనకి, ఇంకా డోసు. ఇక్కడ మతరాజ్యం స్థాపించి మైనారిటీల హక్కులు తీసేయమని అడుగుతున్నారు కదా, మరి భారతదేశంలో కూడా మతరాజ్యాన్ని స్థాపించి హిందువులు ముస్లింల హక్కుల్ని నిరాకరించి వాళ్ళని తొక్కేస్తే మీకు జరిగితే ప్రమాదం ఉంది కదా, మీ అభిప్రాయం ఏంటంటే తొక్కేయమనండి. నేను అదే కోరుకుంటున్నాను. శూద్రులకు ఎటువంటి హక్కులు లేకుండా ఎలా చేస్తారో అదే విధంగా భారతదేశ ముస్లింస్ ని హిందువులు తొక్కేస్తే నాకు అభ్యంతరం లేదని మౌదూదీ చెప్పాడు. ఇట్ ఈస్ రికార్డెడ్ స్టేట్మెంట్, నేను చదివినిపించాను. అదే విధంగా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం వస్తే భారతదేశ ముస్లింస్ ఏం చేయాలయా అని అడిగారు ఆయన. మీకు అనుమానమా వాళ్ళు పాకిస్తాన్ బలపరచాలని చెప్పాడు. అలాంటి నికృష్టుడి పేరు మీద పార్టీ ఎందుకు ఇక్కడ నడుస్తుంది, ఎందుకు నడుపుతున్నావు